గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పవన్ కళ్యాణ్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు ఫస్ట్ కూడా నేను అలాగే ఉన్నాను. హ్మ్. నేను ఎవరన్నా కనెక్ట్ అయ్యి కొంచెం క్లోజ్‌గా మాట్లాడి నాన్న అని సంబోధించి ఏకవచనంతో పిలిచిన వ్యక్తి ఎవరైనా ఉంటే దట్ ఈస్ కళ్యాణ్. ఎందుకంటే నేను ఒక గ్రేట్ పేట్రియటిజం ఉన్న మనిషిగా ఈ గ్రేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో మన కంట్రీ కోసం సర్వ్ చేసే ఎవరైనా సరే ఐ హావ్ వెరీ గ్రేట్ రెస్పెక్ట్. ఆర్మీ పర్సన్ అనగా నాకు రెస్పెక్ట్ కలిగింది. 2 పేరు పవన్ కళ్యాణ్ అని తెలియగానే ఆటోమేటిక్ ఆ వైబ్. ఎందుకని నాట్ యాజ్ అన్ మరి ఇందాక రియల్ ఓన్లీ హీరో. కళ్యాణ్ అన్నారు, పవన్ కళ్యాణ్ కాదన్నారు. ఆయన అసలు పేరు పవన్ కళ్యాణ్ పడాలా. ఉం. షో ఫార్మాట్ లో అంటే ఇప్పుడు అంటే షో ఆ పవన్ షోలో కళ్యాణ్ పడాలా అంటేనే మీరు గుర్తుపట్టి చెప్తారా లేకపోతే అదే కదా చెప్పరా? ఇప్పుడు అదే కదా ఇప్పుడు అక్కడ షో మొత్తం మీరు చూస్తుంటే షోలో ఆయన పేరు ఏంటంటే ఆ, కళ్యాణ్. ఆ, కళ్యాణ్ అని సంబోధించి పిలుస్తారు. ఆ. క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ మీరు అనగానే అందరూ కళ్యాణ్ అంటారు, పవర్ నేను స్టార్ పవన్ కళ్యాణ్ అంటాను. అలా కాదు కదా. ఆయన పేరు కాదు కదా, ఆయన కాదు పేరు అదే కదా. కాదు షోలో తన పేరు తను పెట్టుకుందే కళ్యాణ్ పడాలా. ఉం. కళ్యాణ్ అనే పిలుస్తారు. బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు కళ్యాణ్. ఉం. అలాగే పవన్ అనగానే డీమన్ పవన్. ఉం. డీమన్ అని కూడా పిలవరు, ఉం. పవన్ అని పిలుస్తారు. ఉం. క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది నాకు. అవును. అది సో కాబట్టి కళ్యాణ్ని నేను క్లోజ్ గా ఉన్నాను కాబట్టి క్లోజ్ గా కళ్యాణ్ కూడా మీతో మంచిగా ఉండేవాడు. నేను మంచి చేయడం ఏం లేదు. అక్కడ కళ్యాణ్ తో నాకు ఆ వైబ్ ఉంది. కానీ అగ్ని పరీక్ష చివరిలో కళ్యాణ్ కొంచెం మాట్లాడింది నాకు నచ్చలేదు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ యాక్చువల్లీ చేశారు. ఇదే కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లో మిమ్మల్ని ఉం. ఎందుకో హరీష్ గారు కెమెరాస్ కోసం నటిస్తున్నారు అని అనిపిస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు. అది తను అనుకుని ఉండొచ్చు యాక్చువల్గా. బట్ రియాలిటీ నాకు లోపల తెలుసు. ఉన్న ఆయనకి అనిపించింది. అది మీరు నమ్ముతున్న ఆయనే మీకు అంత పర్సనే మిమ్మల్ని ఆ మాట అన్నారు. నేను ఆయనకి తనుజాతో ఏదైనా అఫేర్ ఉందని అన్నానా? అనలా కదా. ఆ. నేను రాబోయే అనలేదన్నారు, అనేస్తున్నారు. కాదు రాబోయే టైం అనాలంటే ఎన్నని అనొచ్చు. ఆ, ఆ, నాలిక నరం ఉండదు కదా శివ, ఆ, ఎన్నని అనుకోవచ్చు. ఆ. మనం అనుకునే అన్ని కూడా కరెక్ట్ అవ్వదు కదా. ఉమ్, ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఉదాహరణకి అక్కడ అందరూ ఒక రకంగా పోర్ట్రే వచ్చి తనుజాను కళ్యాణ్ది కలిపి ఒకటి నడిపిస్తున్నాడు చూపిస్తున్నారు. ట్రయాంగిల్ కాదు 4 యాంగిల్స్ కనబడుతున్నాయి రకరకాలు అన్నారు. కానీ నేను అన్నాను ఎందుకు అనలేదు. ఉమ్, నాకు క్లారిటీ ఉంది. ఏంటంటే నాకు తెలియనప్పుడు కన్ఫర్మేషన్ అయినప్పుడు నేను మాట్లాడను. ఉమ్, తర్వాత నేను తనుజాను కళ్యాణ్ దగ్గర మాట్లాడినప్పుడు కూడా ఉమ్, తనుజ క్లియర్గా చెప్పారు. నాకన్నా చచ్చాను చిన్నోడు. ఉమ్, ఓకే, నాకు ఇష్టమైతే నేను ఎలా చూపించాలో ఏజ్‌తో సంబంధం లేకుండా ఏదైనా చెప్తాను అది ఇది అని అన్నారు. ఉమ్, సో చూసారా, నేను వేగ్‌గా అనిపించింది ప్రూఫ్ లేకుండా మాట్లాడను. ఉమ్, కళ్యాణ్ అలా అనుకున్నారు, అలా మాట్లాడుండొచ్చు. ఉమ్, అది తన ఆలోచన అంతే. ఉమ్, రైట్ రాంగ్ మీరు ఒకటి అనుకుంటారు, నేను ఒకటి అనుకుంటా. కానీ ఉమ్, వాస్తవం వేరుంటది కదా. ఆ వాస్తవం ఎవరు తెలుస్తుంది? ఉమ్, నాకే తెలుస్తుంది. ఉమ్. సింపుల్. ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతా. చాలా వరకు ప్రూఫ్‌తోనే మాట్లాడతా. కొన్నిసార్లు కన్విక్షన్‌తో మాట్లాడతా. ఉమ్, ఓకే, ఒప్పుకున్నా. ఏదైనా ఒప్పుకుంటే మరి ఇంకేం చెప్పిన. యా, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు. ఉమ్. ఇస్తున్నారా? హౌస్లో ఇచ్చారా ఎవరికైనా? ఇవ్వలేదా? తనుజ గారికి ఇచ్చారా? ఎంత తేడా వచ్చినా తనుజ గారేనే మాట్లాడాను కదా. తనుజ గారు అంటే రెస్పెక్ట్ ఇవ్వడం కాదు అని ఏం హరీష్ గారు. చేశాను? ఎవరికైనా ఒక కాదు కాదు పేరు పెట్టి వాళ్ళు గారు అంటే అది రెస్పెక్ట్ కాదు. ఏం చెప్పాలి? ఆ. నేను ఎంత పర్ఫెక్ట్ అంటే ఆ విషయం చెప్తాను. ఉమ్, తనుజ అనే ఒక పేరు ఉమ్, నాకు పర్సనల్ లైఫ్‌లో చాలా ఒక ఉమ్. ప్రెషియస్ థింగ్. ఓకే, ఓకే. అది తనుజ గారికి కూడా చెప్పడం జరిగింది. ఓకే. మామూలు బయట బట్ అందరూ ఆడవాళ్ళకి ఇస్తారా రెస్పెక్ట్? ఆఫ్ కోర్స్. మరి బయటకు వచ్చాక ఒక ప్రెస్ మీట్ లో ఒక ఆమె గుండంకులు అనగానే ఆమె బండా అని అన్నారు. అది రెస్పెక్ట్ అండి? ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అదే? అసలు అసలు ఆమె గుండంకులని అనలా. క్లియర్‌గా చెప్తాను. అదే గుండంకులనే ఎందుకు అలా ఆ! పిలిచారు అని అది అడిగింది, నేను క్వశ్చన్ అడిగాను. వివరంగా చెప్తాం శివ. వివరంగా ఏదైనా చెప్పుకున్నాం కదా. ఆయన బండా అని వివరంగా అనడం అలా వివరంగా చెప్పొచ్చా? చెప్తాను. అలా అనొచ్చా? అరే ఆఫ్ కోర్స్. నేను ఇప్పుడు చెప్తున్నా. మిమ్మల్ని లోపల హౌస్ లో అలా అన్నారు అని శివ్ అడిగిన ఆమెకి, ఆమెని ఎవరు అనలేదు కదా. ఆమెకి మీరు బండా అనొచ్చు ఆమె, శివ. సోడా బుడ్డి శివ కలద్దలు ఆ టైప్ అనొచ్చా? నేననలా, మీరన్నారు శివ. ఆ? మరి ఎలా ఉంది ఇది? ఆ. బౌన్సర్‌లా ఉందా? మరి నన్ను మాట్లాడిస్తే చెప్తాను ఈ ఆ, వాస్తవం ఏంటో. చెప్పండి. ఓకేనా? నేను అన్నాను, మీరు అన్నది నేను అన్నాను. అసలు నేనేమన్నాను మీకు ముందు సరే, తలా తోక లేకుండా మొత్తం ఒకటే నేను క్వశ్చన్ మాట్లాడతారా? మొండి అడిగాను. ఒకటే కాదు నేను కదా. క్వశ్చన్ క్వెషన్‌కి ఆన్సర్ అడిగాను. నేను వివరంగా చెప్తున్నా కదా. నేను వింటాను. నేను వినట్లేదా? ఆ! మీ మాటలు వినట్లేదా? వినాలి నేను కూడా. ఆపేస్తున్నానా? వినలేకపోతే మళ్ళీ షుగర్ నేను అనుకుంటా వింటా. నేను. నాకు షుగర్ లేదు, బీపీ ప్రెజెంట్ దేవుడి దయ వల్ల నీకు షుగర్ రాలేదు. నాకు పొగరెక్కువ. అదే సారీ జోక్ ప్రాస్ కోసం వాడాను. సరే ఒకటి ఏంటంటే, హ్మ్. ఇప్పుడు నాకు రాగానే మీరు హ్మ్. చూసారు లేదా ఆ రోజు నైట్ 11:30కి నన్ను వదిలేసారు. ఆల్మోస్ట్ 11:30కి నన్ను మీకు తెలుసుగా ఫార్మాట్ ఎలా ఉంటుందో. అవునవును. హౌస్ దగ్గర వదిలిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరు వస్తారని. కాలనీలోని ఎవరు కూడా అడగరు. అరే అంతమంది వచ్చేప్పుడు ఓవర్‌వెల్మింగ్ ఉంది. నేను హరిత ఆ రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ 5 వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాను. పడుకోలా. 5, 6 పడుకున్న తర్వాత మళ్ళీ 9కి మేలుకొచ్చేసింది. ఇలా ప్రెస్ మీట్ అని అంటే
నాకు వేరే ఛానల్ వాళ్ళు ఏమన్నారంటే, "ఇవాళ వద్దండి తర్వాత రోజు పెట్టుకోమన్నా కూడా, లేదు సార్ ముందే కావాలని" అంటే, "సార్ గ్యాదర్ చేస్తాను బ్యానర్ అది ఇది అన్నా కూడా బ్యానర్ కూడా కాంప్రమైజ్ అయ్యి, సరే మీరు ఆర్గనైజ్ చేయండి" అని చెప్పి ప్రెస్ మీట్ అని చెప్పి శివ వచ్చిన తర్వాత నాకు ఈ కాలు 21 రోజు నుంచి నాకు ఇదిగో దీనికి ఈ ఫింగర్ సంబంధించిన సెన్సేషన్ తెలియట్లా. నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళా. ఇది ఇది ఇవి బట్టలు వేసుకుని ఇగో స్నానం చేయడానికి కూడా వీలు కుదరట్లా. ఇదిగో నాకు ఇది నొప్పుడుతుంది. అయినా సరే ప్రెస్ అంటే, మీడియా అంటే ఎంతో గౌరవించి దానికోసం నేను వచ్చే దారి ప్రాసెస్‌లో కూడా గూగుల్ మ్యాప్ రాంగ్‌గా చూపిస్తే స్నాక్స్ తీసుకొని వస్తుంటే కారుకి కూడా దెబ్బ తగిలినా కూడా వచ్చా నేను. నన్ను మీరు సెలబ్రిటీగా నేను ఫీల్ అవ్వట్లేదు శివ. ఓకే. బట్ నేను ఒక హౌస్‌లోకి వెళ్ళొచ్చానంటే సెలబ్రిటీగా ఫీల్ అవుతున్నారు. ఏదో లైఫ్‌లో సాధించాను. నేను అదేంకేం సాధించలా. నేను గెస్ట్‌గా అయితే చూడాలి కదా! గెస్ట్ కన్నా మించి హ్యూమన్ బీయింగ్ కదా! మీరు పిలిసారు కదా! మీరందరూ చాలా నేను రెస్పెక్ట్ ఇచ్చి వచ్చాను కదా! ఇప్పుడు మీరు మనందరం మెచ్యూర్డ్ పీపుల్ అవునా కాదా? నేను ఆ ప్లేస్‌లో ఉంటే ఎలా అడుగుతా అంటే, ఆ క్వెషన్ ఎలా అడగొచ్చు ఫ్రేమ్ చేయాలో నేను చెప్తాను నేను. క్వెషన్ ఎలా అడగొచ్చు అంటే, మీడియా వాళ్ళు అంటే జర్నలిజం కొంచెం ఎథిక్స్, వాల్యూస్ ఫాలో అవ్వాలి. అవునా కదా! ఆ జర్నలిజం వాల్యూస్ మర్చిపోయి నాకు తర్వాత తెలిసింది ఆమె ఫ్రంట్ లైన్ మీడియా కూడా కాదంట. ఆమె ఎవరో యూట్యూబ్ ఛానల్ ఏదో అంట. వీళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ చేసేది మీకు కూడా తెలియనిదేంటి? ఇవాళ రేపు వైరల్ అవ్వటం కోసం, హైప్ కోసం ఏదో ఒకటి మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు కాంట్రవర్సీ కోసం ఏదో చూస్తుంటారు. రకరకాల క్వెషన్స్ అడుగుతారు కదా! ఎన్నిటికన్నా మించి అలా సంపాదించుకున్న డబ్బులు అలాంటి ఫేమ్ వంట పడతదా శివ? ఒక విషయం మానవత్వం ఉండదా శివ? నేను మనిషిని కదా! అరే నేను ఇంట్లో ఏం జరిగిందో నేను మనోవేదనకు గురవుతున్నా 30 రోజుల నుంచి. మిమ్మల్ని గౌరవించి వచ్చానే నేను గెస్ట్‌గా. ఓకే. మీరందరూ వచ్చి అన్ని మైక్‌లు మీద పడిపోతున్నారు. ఇలాన్నీ పెట్టారు కదా! మీకు కూడా మానవత్వంతో ఉండి అరేయ్! నేనైతే ఏం అడిగానో తెలుసా? సార్ మీకు కొన్ని పరిస్థితులు ఎదురైనాయి కదా! మీరు చాలా బాధపడ్డారు. మీకు తెలుసో లేదో బయటకొచ్చినాక ఆ విషయం మీద మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. చాలా వైరల్ అయింది. మీకు తెలుసో లేదో ఆ పదం ఇదండి. అసలు లోపల ఏం జరిగింది? అసలు ఇలా రావటానికి కారణం ఏంటి అని అడిగి తెలుసుకుంటం ఒక పద్ధతి. అలా కాకుండా మీకు జుట్టుంది గదా! ఆ! జుట్టున్నాక మీ గుండయితే కాదు గదా! మరి గుండంటే మీకెందుకు ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఫీల్ అవుతున్నారన్నప్పుడు కొన్నిసార్లు ప్రాక్టికల్‌గా చెప్తేనే అర్థమవుతది. థియరీ కాదు. నేను 30 రోజులు, ఎన్ని గంటలు రియల్‌గా ఒక మనిషి కన్నా గూడా దాన్ని జస్టిఫై చేసేసిన మనుషులు హరీష్ గారు ఆమెని 30 సెకండ్లు ఉదాహరణ కోసం, అలాగన్నా ఎగ్జాంపుల్ కోసం నేను వెంటనే మీరు చూసారో లేదంటే మీరు బండగున్నారు గదా! అవును. లావుగున్నారు గదా! అవును. భూతద్దాలు కదా! అవును. ఓకే. అవును. ఆంటీ అని అన్నప్పుడు నేనేం పెయిన్ అంటే సార్ టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్. నేనేం పెయిన్ ఫీల్ అవుతున్నానో ప్రాక్టికల్‌గా నేనెందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారంటే, ఆ ఫీలింగ్ ఎందుకు అలా వస్తదో తెలియచేయడం కోసం అన్నప్పుడు పాపం ఆమె ఫీల్ అవ్వలా. హ్మ్. అని పక్కన ఒక మనిషి లేసి స్టాండ్ తీసుకొని అలా అంటారు అది ఇది ఆడవాళ్ళని అది ఇది అన్నప్పుడు ఎక్సలెంట్. ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్. ఎందుకంటే ఆ స్టాండ్ తీసుకునేవాళ్ళు సొసైటీలో అవసరం. తీసుకున్నారు కదా స్టాండ్. నేను సరదాగా జోక్‌గా నేను అన్నంత సేపు కూడా నాలుక నుంచి ఆమె తెలుసుకోవాలి ప్రాక్టికల్‌గా నా భావం ఏంటో అని ఒక భాష వాడా. లోపల నేను ఫీల్ అవుతూనే బాధపడతారు. అదే సారీ మీరు మీరన్నది రైటే. ఫీల్ అవుతూనే తనని ఏంటి ఒక ఉదాహరణ పెడితేనే 30 సెకండ్స్‌లో అలా ఫీల్ అయ్యారే. మరి 30 రోజులు కదా! శివ. ఇప్పుడు ఆ ఫీలింగ్‌కి ఆమె అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ నేను ప్రాక్టికల్‌గా తెలియజేశా థియరీ బదులు. ఓకే. తర్వాత ఇంకో విషయం తెలుసా లేదా? ఆమె పిలిసి ఆమె అంతమంది జనం తర్వాత వచ్చి మీదకొచ్చినా గూడా నా చుట్టూ గుమిగూడేసినా గూడా ఆవిడెక్కడున్నారో ఎతికి పిలిసి ఆమెని "అమ్మా యూ ఆర్ వెరీ క్యూట్. ఓకే. ఐ రియల్లీ ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. నేను జస్ట్ మీకు తెలియచేయటం కోసం, ఉదాహరణ కోసం" అక్కడ కూడా చెప్పా. ఉదాహరణ చెప్తేనే. అక్కడ మళ్ళీ మీడియా కాడ వాడేశారు. "ఈ డబుల్ స్టాండర్డ్స్ వద్దు శివ. అంతా మీడియానే కదా! మీడియా అంతా ఒకటే అయిపోద్ది గదా! అందరూ కలిపి ఒకటే ఇంటర్వ్యూ ఇస్తా. తీసుకుంటారా? తీసుకోరు. అప్పుడు ఏంటి అది?" తర్వాత వీళ్ళందరూ అక్కడ నిజంగా ఇంటర్వ్యూ అయిపోయేటప్పుడు అందరూ ఎంత ఇష్టపడ్డారో తెలుసా నన్ను? సార్ ఈ హ్యూమర్ ఎక్కడ ఎందుకు మిస్ అయిపోయింది? ఎందుకు కనపడలేదు? భలే నిజంగా. తర్వాత నన్ను ఆర్గనైజ్ చేసిన అతను అన్నారు. ఏమి తెలుసా? సార్ ఇప్పుడు ఇంతమంది లేడీస్ వచ్చారు కదా! ఇప్పటివరకు ఇంత నవ్వుతూ కొంతమంది లేడీస్ మేము చూడలేదు. చాలా బాగుందన్నారు. అదేనా? సో దట్ ఈస్ మీ. అది చెప్పట్లా హార్ష్ రియాలిటీ. నేను కషాయంలో ఉంటా. నా భావం అర్థం చేసుకోవాలంటే భాష స్టార్టింగ్ ఏ అనేది అర్థం చేసుకోవాలి కదా! జెడ్ ఏముందో కూడా చూడాలి కదా! ఇది జరిగింది. ఇప్పుడు దాన్నే పెట్టుకొని వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తూ నా మీద శవం మీద పేలాలు ఏరుకుంటున్నట్టు ట్రోల్ చేస్తూ అదే థంబ్‌నెయిల్ పెట్టేసేసి లైఫ్‌లో డబ్బులు సంపాదిస్తున్నారు, వ్యూస్ సంపాదిస్తున్నారు. ఆ లైఫ్ లీడ్ చేస్తున్నారు శివ. నేను ఆ లైఫ్ లీడ్ చేయను. నా ఛానెల్ మీరు చూడండి ఒకసారి. హరిత హరీష్ ఛానెల్‌లో నేను ఎన్ని ఎథిక్స్, వాల్యూస్, ప్రిన్సిపల్ థంబ్‌నెయిల్ కూడా రాంగ్ థంబ్‌నెయిల్ పెట్టను. అర్థం కాలే? మిస్‌లీడ్ చేయను. క్లిక్ బైట్ చేయను. ఎరవేయను. దట్ ఈస్ మీ. సో, కాబట్టి అది అది ఆళ్ళ విచక్షణకు వదిలేస్తా. ఆమెమన్నది తెలుసా? మీరింత క్యూట్‌గా ఉన్నారన్నప్పుడు, సార్ ఇది వీడియో ముందు చెప్పండి అది అన్నప్పుడు కూడా నేనన్నా చాలా క్యూట్‌గా ఉన్నారమ్మా. ఇంకొక మాట అన్నా. మిమ్మల్ని నేను లావ్ అని చెప్పి నేను హోల్ హార్టెడ్‌గా అనుంటే అన్నానని మీరు అనుకుంటారా? అనలేదు. ఓకే. మీకు తెలియచేయడానికి కోసం ఆన్సర్ నేను ప్రాక్టికల్‌గా తెలియజేశా. ఆ పెయిన్ ఎలా ఉంటదో. నెక్స్ట్ ఒకవేళ మిమ్మల్ని అనుంటే నేను మా మదర్‌ని అన్నట్టే. ఎందుకు తెలుసా? మా మదర్ కూడా లావు ఉంటారు. ఓకే. మా తల్లితో పోల్చానంటే ఇంక దానికన్నా మించి ఏం కావాలి శివ? అవును. ఒక ఉదాహరణని మెయిన్ చేసేసి మీడియా ట్రిక్స్, ఈ చీప్ ట్రిక్స్ మీకు తెలియదా ఏంటి? మీకు తెలుసు కదా! ఏం జరుగుతదో. వైరల్ అవ్వటానికి కోసం, నేమ్, ఫేమ్ రావటం కోసం ఏ లెవెల్ వరకు వెళ్తారో మీకు తెలుసు కదా! వచ్చానే నేను గెస్ట్‌గా. ఓకే. మీరందరూ వచ్చి మైక్‌లు మీద పడిపోతున్నారు. ఇలాన్నీ పెట్టారు కదా! మీకు కూడా మానవత్వంతో ఉండి అరేయ్!
నేనైతే ఏం అడిగాను తెలుసా? హ్మ్. సార్ మీకు ఇంట్లో మీకు కొన్ని పరిస్థితులు ఎదురైనాయి కదా! మీరు చాలా బాధపడ్డారు. మీకు హ్మ్. తెలుసో లేదో బయటకొచ్చినాక ఆ విషయం మీద మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. చాలా వైరల్ అయింది. హ్మ్. మీకు తెలుసో లేదో ఆ హ్మ్. పదం ఇదండి. హ్మ్. మీ అసలు లోపల ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? అసలు ఇలా రావటానికి కారణం ఏంటి అని అడిగి తెలుసుకుంటం ఒక పద్ధతి. హ్మ్. అలా కాకుండా మీకు జుట్టుంది గదా! ఆ! జుట్టున్నాక మీరు మీ గుండయితే కాదు గదా! హ్మ్. మరి గుండంటే మీకెందుకు ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఫీల్ అవుతున్నారన్నప్పుడు హ్మ్. కొన్నిసార్లు ప్రాక్టికల్‌గా చెప్తేనే అర్థమవుతది. థియరీ కాదు. నేను 30 రోజులు, ఎన్ని గంటలు రియల్‌గా ఒక మనిషి పద్దాక అన్నా గూడా దాన్ని ఇప్పుడు జస్టిఫై చేసేసిన మనుషులు హరీష్ గారు ఆమెని 30 సెకండ్లు ఉదాహరణ కోసం, అలాగన్నారు. ఎగ్జాంపుల్ కోసం నేను వెంటనే మీరు చూసారో లేదంటే మీరు బండగున్నారు గదా! అవును. లావుగున్నారు గదా! అవును. భూతద్దాలు కదా! అవును. ఓకే. అవును. ఆంటీ అని అన్నప్పుడు నేనేం పెయిన్ అంటే సార్ టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్. నేనేం పెయిన్ ఫీల్ అవుతున్నానో ప్రాక్టికల్‌గా నేనెందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారంటే, అవును. ఆ ఫీలింగ్ ఎందుకు అలా వస్తదో తెలియచేయడం కోసం అన్నప్పుడు పాపం ఆమె ఫీల్ అవ్వల. హ్మ్. అని పక్కన ఒక మనిషి లేసి స్టాండ్ తీసుకొని అలా అంటారు అది ఇది ఆడవాళ్ళని అది ఇది అన్నప్పుడు ఎక్సలెంట్. ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్. ఎందుకంటే ఆ స్టాండ్ తీసుకునేవాళ్ళు సొసైటీలో అవసరం. హ్మ్. తీసుకున్నారు కదా స్టాండ్. నేను సరదాగా జోక్‌గా నేను అన్నంత సేపు కూడా నాలుక నుంచి తెలుసుకోవాలి ప్రాక్టికల్‌గా నా భావం ఏంటో అని ఒక భాష వాడా. లోపల నేను ఫీల్ అవుతూనే బాధపడతాను. హ్మ్. అదే సారీ మీ మీ ఫీల్ మీరన్నది రైటే. అవుతూనే ఫీల్ అవుతూనే తనని ఏంటి ఒక ఉదాహరణ పెడితేనే 30 సెకండ్స్‌లో అలా ఫీల్ అయ్యారే. హ్మ్. మరి 30 రోజులు కదా! హ్మ్. శివ ఇప్పుడు ఆ ఫీలింగ్‌కి ఆమె అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ నేను ప్రాక్టికల్‌గా తెలియజేశా థియరీ బదులు. ఓకే. ఇప్పుడు తర్వాత ఇంకో విషయం తెలుసా లేదా? హ్మ్. ఆమెను పిలిసి ఆమె అంతమంది జనం తర్వాత వచ్చి మీదకొచ్చినా గూడా వచ్చి నా చుట్టూ గుమిగూడేసినా గూడా హ్మ్. ఆవిడెక్కడున్నారో ఎతికి పిలిసి ఆమెని "అమ్మ యూ ఆర్ వెరీ క్యూట్. ఓకే. ఐ రియల్లీ ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. నేను జస్ట్ మీకు తెలియచేయటం కోసం, ఉదాహరణ కోసం" అక్కడ కూడా చెప్పా. ఉదాహరణ చెప్తేనే. అక్కడ మళ్ళీ మీడియా కాడ వాడేశారు. "ఈ డబుల్ స్టాండర్డ్స్ వద్దు శివ. అంతా మీడియానే కదా! మీడియా అంతా ఒకటే అయిపోద్ది కదా! అందరూ కలిపి ఒకటే ఇంటర్వ్యూ ఇస్తా తీసుకుంటారా? హ్మ్. తీసుకోరు. హ్మ్. అప్పుడు ఏంటి అది?" హ్మ్. తర్వాత వీళ్ళందరూ అక్కడ నిజంగా ఇంటర్వ్యూ అయిపోయేటప్పుడు అందరూ ఎంత ఇష్టపడ్డారో తెలుసా నన్ను? హ్మ్. సార్ ఈ హ్యూమర్ ఎక్కడ ఎందుకు మిస్ అయిపోయింది? ఎందుకు కనపడలేదు? భలే నిజంగా. తర్వాత నన్ను ఆర్గనైజ్ చేసిన అతను అన్నారు. ఏం తెలుసా? హ్మ్. సార్ ఇప్పుడు ఇంతమంది లేడీస్ వచ్చారు కదా! హ్మ్. ఇప్పటివరకు మేము ఇంత ఇంత నవ్వుతూ కొంతమంది లేడీస్‌ని మేము చూడలేదు. హుహు. చాలా బాగుందన్నారు. అర్థమైందా? సో, దట్ ఈస్ మీ. అది చెప్పట్లా హార్ష్ రియాలిటీ. నేను కషాయంలా ఉంటా. నా భావం అర్థం చేసుకోవాలంటే భాష స్టార్టింగ్ ఏ అనేది అర్థం చేసుకోవాలి కదా! జెడ్ ఏముందో కూడా చూడాలి కదా! హ్మ్. ఇది జరిగింది. హ్మ్. ఇప్పుడు దాన్నే పెట్టుకొని వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తూ నా మీద హ్మ్. శవం మీద పేలాలు ఏరుకుంటున్నట్టు ట్రోల్ చేస్తూ హ్మ్. అదే థంబ్‌నెయిల్ పెట్టేసేసి హ్మ్. లైఫ్‌లో డబ్బులు సంపాదిస్తున్నారు, వ్యూస్ సంపాదిస్తున్నారు. ఆ లైఫ్ లీడ్ చేస్తున్నారు శివ. నేను ఆ లైఫ్ లీడ్ చేయను. నా ఛానెల్ మీరు చూడండి ఒకసారి. హ్మ్. హరిత హరీష్ ఛానెల్‌లో హ్మ్. నేను ఎన్ని ఎథిక్స్, వాల్యూస్, ప్రిన్సిపల్ థంబ్‌నెయిల్ కూడా రాంగ్ థంబ్‌నెయిల్ పెట్టను. హ్మ్. అర్థం కాదా? మిస్‌లీడ్ చేయను. హ్మ్. క్లిక్ బైట్ చేయను. ఎర వేయను. హ్మ్. దట్ ఈస్ మీ. హ్మ్. సో, కాబట్టి అది అది ఆళ్ళ విచక్షణకు వదిలేస్తా. ఆవిడకి ఆమె ఏమన్నది తెలుసా? హ్మ్. మీరింత క్యూట్‌గా ఉన్నారన్నప్పుడు, "సార్ ఇది వీడియో ముందు చెప్పండి" అది అన్నప్పుడు కూడా నేనన్నా, "చాలా క్యూట్‌గా ఉన్నారమ్మా." ఇంకొక మాట అన్నా. హ్మ్. మిమ్మల్ని నేను లావు అని చెప్పి నేను హోల్ హార్టెడ్‌గా అనుంటే అన్నానని మీరు అనుకుంటున్నారా? హ్మ్. అనలేదు. హ్మ్. ఓకే. మీకు మీకు తెలియచేయడానికి కోసం ఆన్సర్ అనేది ప్రాక్టికల్‌గా తెలియజేశా. ఆ హ్మ్. పెయిన్ ఎలా ఉంటదో. హ్మ్. నెక్స్ట్ ఒకవేళ మిమ్మల్ని అనుంటే నేను మా మదర్‌ని అన్నట్టే. ఎందుకు తెలుసా? హ్మ్. మా మదర్ కూడా లావుంటారు. ఓకే. మా తల్లితో పోల్చానంటే ఇంక దానికన్నా మించి ఏం కావాలి శివ? అవును. ఒక ఉదాహరణని మెయిన్ చేసేసి మీడియా ట్రిక్స్, ఈ చీప్ ట్రిక్స్ మీకు తెలియదా ఏంటి? మీకు తెలుసు కదా! ఏం జరుగుతదో. హ్మ్. వైరల్ అవ్వటానికి కోసం, నేమ్, ఫేమ్ రావటం కోసం హ్మ్. ఏ లెవెల్ వరకు వెళ్తారో మీకు తెలుసు కదా!